నామినేటెడ్ పదవులపై కూటమి పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవుల గురించి ప్రస్తావించడంతో కూటమి పార్టీల నేతలు లాబింగ్ తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైకమాండ్ నేతలను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ పూర్తి కావడంతో కూటమి నేతలు నామినేటెడ్ పదవులపై గురిపెట్టారు. పార్టీకి తాము చేసిన సేవలు, తమ విధేయత, అనుభవాన్ని పార్టీ అగ్రనాయకత్వాలకు వివరిస్తూ నామినేటెడ్ పదవుల భర్తీని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన సేవలు, టికెట్లు రాకున్నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో తమ పేర్లను గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. టీడీపీకి, జనసేనకి నామినేటెడ్ మొదటి లిస్టులో చోటు బాగానే దక్కినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలకు మాత్రమే కూటమి రేషియో కాటేసిందని టాక్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో బలోపేతమైతే వచ్చే ఎన్నికల్లో మనమే ప్రధాన పక్షం అన్న మాట బీజేపీ శ్రేణులకు చెవికి ఎక్కడం లేదని సమాచారం. ఏ పదవి అడిగినా కేంద్ర నాయకత్వం పేరు చెప్పి సైలెంట్ చేసేస్తారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయాల పాలకవర్గాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చెప్పడంతో దుర్గగుడి పాలక మండలి లాంటి పదవుల ఆశావహులు అధిష్టానాల దగ్గర క్యూ కడుతున్నారు. ఎమ్మెల్సీగా వచ్చిన సోము వీర్రాజుకు ఆయన వర్గం తమ గోడు చెప్పుకున్నట్లు సమాచారం. నామినేటెడ్ మాత్రమే ప్రస్తుతం ఉన్న ఆల్టర్నేటివ్ కావడంతో పదవుల ఆశతో పార్టీల కండువాలు కప్పుకున్న వారు సైతం మా మాటేంటి అంటున్నట్లు సమాచారం. నామినేటెడ్లో అయినా తమ ఊసు గుర్తుంచుకోమని కోరుతున్నారు. మరోవైపు త్యాగాల లిస్టులో ఉన్నాం అంటున్న వాళ్లు కూడా తమను గుర్తుంచుకోమని కోరుతున్నారు. ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ ఫైనల్ చేస్తారని పెద్దలు చెబుతుండటంతో ఆశావహుల్లో స్పీడ్ మరింత పెరుగుతోంది. కారు ముందో వెనకో ఒక గుర్తింపు బోర్డు పడకపోతే రాజకీయాలలో ఉండేం లాభం అనుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. అయితే అధికార కూటమిలో ఉన్నప్పుడు పదవుల కోసం ఆరాటం కామనే అంటున్నారు సీనియర్లు.